నమస్కారం. నేను డాక్టర్ సుష్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. చిన్నప్పుడే అంటే 14 ఏండ్లు 16 ఏండ్ల లోపలనే పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా టెస్టులు ఉన్నాయా అని ఒక డౌట్ అండి. అయితే యాక్చువల్గా ఏంటి అంటే మామూలుగా అమ్మాయి పెద్ద మనిషి అయింది అంటే ప్యూబర్టీ రీచ్ అవ్వడానికి 14 ఇయర్స్ అని అనుకుంటాం. కొంతమంది 16 ఇయర్స్ అంటే 16 ఏండ్లకి అయ్యే ఛాన్సెస్ ప్యూబర్టీకి రీచ్ అయ్యే వాళ్ళు ఉంటారండి. సో వీళ్ళల్లో ఏంటి అంటే ఒకవేళ ఆడపిల్లకి గర్భసంచి అనేది ఉందా లేదా అని అంటే 16 ఏండ్లు అయిన తర్వాత కూడా ప్యూబర్టీ అనేది రీచ్ అవ్వలేదు, పెద్దది అవ్వలేదు అంటే కనుక వాళ్ళకి ఏమైనా స్కానింగ్ అలాంటివి చేసుకొని ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి గర్భసంచి చూసి గర్భసంచిలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అంటే చిన్నగా ఉందా, అండాశయాలు చిన్నగా ఉన్నాయా అని తెలుసుకోవడానికి మనకి స్కాన్ వల్ల తెలుస్తాయి, ఎంఆర్ఐ వల్ల తెలుస్తుంది. ఇంకొకటి ఎంఆర్కేహెచ్ అనే సిండ్రోమ్ ఉందండి. దానిలో ఏంటి అంటే ఆడపిల్లలకి కావాల్సిన లక్షణాలు ఉంటాయి కానీ వాళ్ళల్లో గర్భసంచి అనేది చిన్నగా ఉంటుంది. అంటే మామూలుగా ఒక 4 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్లు ఉండాల్సిన గర్భసంచి 2 సెంటీమీటర్లు 1.5 సెంటీమీటరు అలాంటివి ఉంటాయన్నమాట. ప్లస్ వాళ్ళల్లో అండాశయాలు చాలా చిన్నగా ఉంటాయి. అవి మనం స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు కానీ మామూలుగా అయితే ఎవరు తెలుసుకోలేరు. కొంతమందికి సన్నగా ఉండడం వల్ల వాళ్ళకు ఫామ్ అవ్వాల్సిన క్యారెక్టర్స్ అన్నీ రాకపోయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళల్లో అనుమానం వస్తే మాత్రం ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకా ఇలాంటి ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్స్ అనేటివి ఏమన్నా ఉంటే మాత్రం దానికి సెకండ్ ఆప్షన్ ఏముంది అని మనము కనుక్కోవచ్చు. అంతేకాని పిల్లలు పుడతారా లేదా అని ఏమన్నా స్ట్రక్చర్ అబ్నార్మాలిటీస్ అంటే గర్భసంచి సరిగ్గా ఫామ్ కాని వాళ్ళకి ఏమన్నా మనం తెలుసుకోవచ్చేమో కానీ అంతా బాగుంది, గర్భసంచి బాగుంది, డేట్లు కరెక్ట్గా వస్తున్నాయి, ఇంకొకటి అండాశయాలు బాగా ఉన్నాయి, హార్మోన్స్ అన్నీ బాగా ఉన్నాయి అంటే మాత్రం ఒకసారి పెళ్ళైన తర్వాతనే మనకు తెలుస్తుంది. అంటే ముందుగా ఒకవేళ డేట్లు సరిగా రాకపోతే అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు వస్తుంది ఏంటి అంటే నీటి బుడగల సమస్య ఎక్కువైపోయింది. సో PCOS అంటాం. ఈ నీటి బుడగల సమస్య వల్ల చాలా వరకు డేట్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. డేట్స్ అనేవి రాకపోవడము లేకపోతే 2 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళల్లో హార్మోన్స్ కరెక్ట్ చేసుకొని డైట్ ఫుడ్ బాగా కరెక్ట్గా తీసుకొని ఇంకా తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే వాకింగ్ కానీ పని చేసుకోవడం ఇలాంటివి ఏమన్నా మంచిగా మనం కరెక్ట్ చేసుకుంటా పోతే మాత్రం డేట్లు కరెక్ట్గా వస్తాయి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాతనే మనకి ఏమన్నా పెళ్ళైనాక 2 ఏళ్ల లోపల కూడా ప్రెగ్నెన్సీ 2 ఏళ్ల తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మనము ఏమైనా వేరే హార్మోన్ టెస్ట్లు చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. అంతే తప్ప ముందుగానే 14 ఏండ్లకే చిన్న వయసులోనే పిల్లలు పుడతారా లేదా అని తెలుసుకోవడానికి ఓన్లీ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటేనే, హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ ఉంటేనే మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.